అందరికీ నా నమస్కారం. ఇవాళ ఇండియా నెంబర్ 1 మ్యూజిషియన్ అయ్యాను అన్నయ్య గారు అన్నప్పుడు ఎంతో ప్రేమగా పిలుస్తాడు. అన్నయ్య గారు నా తమ్ముడు వీడు అన్న అని పిలుస్తాడు. ఇద్దరు తమ్ముళ్ళు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ తమ్ముడి చేత ఈ తమ్ముడికి సన్మానం చేయించాలి. అది నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మీకేమన్నా అసలు బ్రెయిన్ ఉందా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సందర్భంగా ఆయన వారు లేకపోతే ఆయన పేరు మీద ఇచ్చేటువంటి బహుమానం మ్యూజిషియన్ ఇతనికి ఇవ్వటం ఏంటని మీరు అనుకోవచ్చు. అందరికీ వచ్చే కాకపోతే నేనేమనుకుంటానంటే ఏ కళాకారుడైనా ఏ కళాజీవైనా ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది మనం ప్రేక్షకుడిని ఉన్న చోటు నుంచి వేరే చోటికి తీసుకెళ్ళగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటిది, ప్రతిభ కలిగినటువంటిది అది కళా తత్వం. అటువంటి తత్వాన్ని భగవంతుడు మనకు ప్రసాదించినప్పుడు ఆయన్ని సాహిత్యపరంగా ప్రసాదిస్తే ఇతన్ని ఇంద్రజాల పరంగా ప్రసాదించాడు. సో ఇద్దరిలో ప్రవహించేది కళాతత్వం, ఇద్దరిలో ప్రవహించేది సాహిత్యతత్వం, ఇటు ఇంద్రజాల తత్వం. ఎక్కడైనా ఏదో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కడు చాలా గొప్పగా ఉండి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శింపజేయటం, తెలియపరచడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అందుకని అది పురస్కరించుకొని మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని స్మరించుకుంటూ ఆ సందర్భంగా ఇండియా నెంబర్ 1 అలీ. చాలామంది మనల్ని మనం గుర్తించుకోకపోతే మనల్ని గుర్తించేవాడు ఎవడు ఉంటాడు. కాబట్టి మన ఇంట్లో మొక్క, మన పెరట్లో మొక్క ఒక విశ్వవ్యాప్తంగా చేరింది అంటే మనమే అతన్ని అభినందించాలి, అతన్ని గౌరవించాలి, అతన్ని మనం నెత్తిన పెట్టుకుని ఆరాధించాలి. అతన్నంటే మ్యాజిక్ కలిగింది కాదు, అతనిలో ఉన్న కళావతిని, అతనిలో ఉన్న కళాకృష్ణని, అతనిలో ఉన్నటువంటి లలిత గాయత్రిని మనం అందువల్ల పుట్టినరోజు నేను అసలు పుట్టినరోజు ఫలానా అని కూడా మనకు చెప్పాలి. ఇదిగో ఇలాంటి పుట్టినాము, మనం పెరుగుతున్నాం అనడానికి ఆ రోజు చిన్న సాఫల్యం ఏర్పడడం, ఇలాంటి చిన్న పని ఒకటి చేస్తే ఆనందంగా ఉంటుంది. అలీ నువ్వు నా శిష్యుడు యాక్సెప్ట్ చేస్తాను. శిష్యుడు అవ్వడం నాకు వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా దగ్గర సన్మానాలు చేశారు, కానీ ఈరోజు నేను అభిమానించే నాకు చాలా అభిమానించాను ఎప్పటి నుంచో. ఇప్పుడు కూడా ప్రతి రోజు కూడా నేను యూట్యూబ్లో వేసుకొని చూస్తుంటాను. చాలా అలీ గారి సార్ బ్రహ్మానంద అన్నయ్య గారి నాకు చాలా ఇష్టం. అటువంటి అన్నయ్య గారు నన్ను పిలిచిలాగా అతని బర్త్డే రోజు నేను సన్మానించడం నేను ఈరోజు మర్చిపోలేని జీవితంలో. మ్యూజిషియన్ అంటే మామూలుగా చాలామంది చిన్నది చేస్తుంటారు, గొప్ప కళాకారులు, కానీ వాళ్ళకి ఈయన స్ఫూర్తి అనమాట. ఎందుకంటే మ్యాజిక్ చేశాడంటే అరే ఇది ఎలా జరిగింది అన్నట్టు ఉంటుంది. సో ఇటీవల మధ్యకాలంలో ఇండియాలోనే మ్యూజిషియన్స్ అందరూ కలిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తనకి సన్మానం చేశారు. జనరల్గా నటుడికి ఒక నటుడు సన్మానం చేయడం గ్రేట్, కానీ ఆల్ మ్యూజిషియన్స్ ఇండియాలో ఉన్న అందరూ కలిసి తనకి సన్మానం చేశారు అలీ గారికి. అండ్ ఈ అలీ అంటే బ్రహ్మానంద గారికి చాలా ఇష్టం. సో ఈ అలీకి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా, అంటే మా అన్నయ్య బ్రహ్మానంద గారి సందర్భంగా ఈరోజు ఈ సన్మానం చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్. సో ఇంకా ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళాలని ఆశిస్తున్నాను. స్వయంగా బ్రహ్మానందం గారే గీసి ఇచ్చారు. మనం చాలా మంది మ్యూజిషియన్స్ చూస్తుంటాం, కానీ అలీ గారు చేసే మ్యాజిక్ చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఎదురుగుండా పక్కనే ఉన్నా కూడా మనం నమ్మలేము.
ఫోటో